హాయ్ అండి, వెల్కమ్ టు మీ వస్త్రాలయ. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము శారీ బిజినెస్లోని లాస్ ఉంటుందా ప్రాఫిట్ ఉంటుందా అనే విషయం గురించి అయితే తెలుసుకుందాం. నా పేరైతే ప్రమీల అండి. నాకైతే 5 ఇయర్స్ నుంచి అయితే శారీ బిజినెస్ అయితే రన్ చేస్తున్నాను. కానీ మళ్ళీ రీసెంట్గా అయితే మధ్యలో ఒక 1 ఇయర్ స్టాప్ చేసి మళ్ళీ అగైన్ ఇప్పుడైతే నేను స్టార్ట్ చేశానండి. అది మధ్యలో 1 ఇయర్ ఎందుకు గ్యాప్ వచ్చిందనేది నేనైతే మళ్ళీ చెప్తాను. ఈరోజు అయితే శారీ బిజినెస్లో ప్రాఫిట్ ఉంటుందా లేదా దాని గురించి ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేనైతే స్టార్టింగ్ ఓన్లీ 5,000తో అయితే నా జర్నీ శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి. అవునండి, నేనైతే 5,000కి అయితే తీసుకొచ్చాను. ఓకే, సేల్ బాగానే అవుతుంది. మన పక్కింటి వాళ్ళందరికీ చూపిస్తే తీసుకున్నారు. దాని నెక్స్ట్ డేని నేను ఒక 20,000కి అయితే మళ్ళీ క్రెడిట్ పెట్టి అయితే ఒక 20,000కి అయితే శారీస్ అయితే తెచ్చుకున్నానండి. తర్వాత ఓకే, బాగానే అవుతుంది. అదే ఒక 2-3 మంత్స్లోనే నేను సపరేట్ ఒక రూమ్ అయితే రెంట్ తీసుకుని అయితే శారీస్ అయితే ఒక 50,000కి అలా తెచ్చుకున్నాను. అది ఎక్కడ తీసుకొచ్చాను అనేది కూడా నెక్స్ట్ వీడియో అయితే చేసి పెడతానండి. అక్కడ నాకు విలేజ్ అండి, ఇది అనంతపూర్ డిస్టిక్. ఈ విలేజ్లో అయినా కూడా నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంచిగా అయితే రన్ అయ్యిందండి. ఎలా అంటే ఫర్ డే విలేజ్లో కూడా 5,000 అబోవ్ అయ్యేదనమాట. ఫర్ డే 500,000 వరకు ప్రాఫిట్ వచ్చేది ఆ విలేజ్లో. అది కూడా ఎక్కువేనండి. డైలీ అయితే బిజినెస్ అయితే విలేజ్లో అయితే ఉండదు, కానీ నాకైతే డైలీ మినిమం ఒక 1000 వరకు ప్రాఫిట్ అయితే వచ్చేదండి. మనం మెయింటైన్ చేస్తే శారీ క్వాలిటీని బట్టి, మంచి డిజైన్స్ని బట్టి అయితే మనకి బిజినెస్ అయితే ఉంటుంది. విలేజర్కి ఏదైతే నచ్చుతుంది, ఎలాంటి శారీస్ నచ్చుతాయి అనే దాన్ని బట్టి మనం తెచ్చుకుంటే ప్రాఫిట్ అయితే ఉంటుందండి. నాకైతే మధ్యలో ఎందుకు స్టాప్ చేయాల్సి వస్తుంది అనేది అయితే నేనైతే నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. నేను తెచ్చుకోయిన తర్వాత మంచిగా అయితే బిజినెస్ అయ్యేదండి. మనకి ఎక్కువగా అంటే ఏమైనా ఫంక్షన్స్, మ్యారేజెస్ అండ్ ఫెస్టివల్స్ టైంలో అయితే చాలా మంచిగా అయితే మనకి బిజినెస్ అయితే అవుతుందండి. మామూలుగా చాలా వీడియోస్లో మనం ఒక 300 పెడితే 300 ప్రాఫిట్ వస్తుంది అలా చెప్తారు, కానీ మనమైతే అంత ప్రాఫిట్ అయితే తీసుకుంటే బిజినెస్ అయితే చేయలేమండి. తక్కువ ప్రాఫిట్తోనే స్టార్ట్ చేస్తేనే బిజినెస్ ముందుకైతే పోతుంది అని నా ఫీలింగ్. చాలామంది కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు అని అనుకుంటున్నాను. మనం మార్జిన్ అనేది మనం శారీ కాస్ట్ని బట్టి వాళ్ళు మనం ఎంతైతే దానికి కాస్ట్ పెట్టింటాం దాన్ని బట్టి మనం మార్జిన్ వేసుకోగలిగితే, నాకు తెలిసి ఒక 100 రూపీస్ అని అనుకో, దానికి ఒక తక్కువ కాస్ట్ ఏదైతే 10 రూపీస్ 10%, ఒకవేళ ఎక్కువ కాస్ట్ ఏదైతే ఒక 20% వేసుకోవచ్చు అండి. అలా వేసుకుని మనం బిజినెస్ అయితే చేయగలిగితే శారీ బిజినెస్లో డెఫినెట్గా అయితే మనం ముందుకి లాంగ్ టర్మ్ అయితే చూసుకోవాలండి. అప్పటికే మనం చూసుకుంటే బిజినెస్ చేయడం కష్టం అవుతుంది. దాని నుంచి ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే ఉంటుందండి. ఎవరైతే పేరెంట్స్ మీద ఆధారపడి, లేదంటే హస్బెండ్ మీద, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద ఆధారపడకుండా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇంట్లోనే మనం చేసుకుంటాం కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఉండదండి. మీరు కొద్దిగా మాత్రమే, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దండి. కొద్దిగా మాత్రమే స్టాక్ అయితే తెచ్చుకొని స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్క లేడీస్ ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితేనే ఇంట్లోన అండ్ బయట సమాజంలో కూడా మనకి ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా. ఖచ్చితంగా మీరైతే స్టార్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే నేనైతే ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తానండి. స్టాక్ ఎక్కడ కొనాలి అండ్ వాటిలో మనకి ఖచ్చితంగా లాస్ కూడా ఉంటుందండి. వాటి గురించి నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే తెలుసుకుందాం. బాయ్ అండి.